ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో ప్రార్థించమంటివి ప్రభువా, సంకట సమయములో దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించువయ్యా. దయచూపి నన్ను కరుణించి ప్రేమతో ఆదరించువయ్యా. నీ పాద సన్నిధికి కృపామయ యేసయ్యా, నీ ప్రేమ కనుగొనుచు యేసు దేవచితిని, నీ ప్రేమ కనుగొనుచు. బైబిల్ గ్రంథం మాట్లాడుతున్నది, యేసుక్రీస్తు ఎవరిని విడిచిపెట్టువాడు కాడు. లేఖనం అంటున్నది, 12 సంవత్సరముల రక్తస్రావ రోగముతో ఉండిన ఆ సహోదరుని ప్రభు కరుణించాడు. మార్గములో వెళుతూనే ఆమెను స్వస్థపరిచాడు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నువ్వు వేడి ఉండకపోయినను ప్రభు పాదాల యొద్దకు ఎవరు వచ్చినా, ఆయన వస్త్రపు చెంగున ముట్టిన ప్రతి వారికి యేసు స్వస్థతను, విడుదలను, జీవాన్ని ఇవ్వడానికి ఆయన సంసిద్ధుడై ఉన్నాడు. అందుకని అందరూ దేవుని సన్నిధిలో ఆయన పాదాల చెంత ప్రణమిల్లి ఆయనను మనం ఆరాధించినప్పుడు ఆయన మనకు గొప్ప మేలు చేయువాడై ఉన్నాడు. ఓ హల్లెలూయా, ఓ యేసయ్యా, నీకు వందనాలు వందనాలు, నీ పాదములకై వందనాలు, నీ సన్నిధికై వందనాలు. హల్లెలూయా,